శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ అధికార రాష్ట్ర ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారని సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం చేస్తున్న యజమానులను జైలుకు పంపుతామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెదిరించడం గమనిస్తే నిరంకుశ భావాలకు అద్దం పడుతోందని ఇలాంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పీపీఏ మెడికల్ కళాశాల విధానంపై నిన్నటి దినం గవర్నర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానటువంటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో వారికి సమర్పించడం జరిగింది. మరి ఈ కోటి సంతకాలు సరికొత్త నాటకానికే జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారని నిదర్శనం అనే సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉండా. ఆ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాన్ని, వారు నిన్నటి దినం పత్రికలతో మీడియాతో మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉండా. తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కళాశాలలో 8,500 కోట్ల బడ్జెట్తో తీసుకొస్తే వారు ఖర్చు చేసింది కేవలం 500 కోట్ల రూపాయల లోపు తప్ప వేరొకటి కాదు. సుమారు కొన్ని కాలేజీలకైతే ల్యాండ్ కూడా అలాట్ చేయలేనటువంటి పరిస్థితి. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా మెడికల్ కళాశాలన్నింటినీ కూడా పూర్తి చేస్తే, మరి దాన్ని చేసే ప్రణాళిక రూపకల్పన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వీరు ఏమీ లేని దాంట్లో ప్రైవేటైజేషన్ అని గగ్గోలు పెడుతూ మరి చిలువలు పలవలు చేసి వీరు ప్రవర్తిస్తున్న తీరు, ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి పంపే తీరుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బేషయిందని ప్రపంచ స్థాయిలో గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా దానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. మరి ఆ విధానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, వీరు తీసుకొచ్చిన విధానం ద్వారా మెడికల్ కళాశాలలో సీట్లు 42% ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానాల ద్వారా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పీపీపీ విధానం ద్వారా సుమారు 50% సీట్లు పేద ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి అనేది ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలా. మరి వీరు అదేవిధంగా వీరి ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఎంపీలని సూటిగా నిర్మలా సీతారామన్ గారు ప్రశ్నించారు. పీపీపీ విధానం అంటే ప్రైవేటైజేషన్ కాదయ్యా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు. మరి ప్రైవేట్ అని ఉంది కదా అని వీళ్ళ ఎంపీలు అన్నారు. మరి అప్పుడు కూడా వారు చివాట్లు పెట్టడం జరిగింది. మీరు నన్నే ఇటు తప్పుదోవ పట్టిస్తా ఉంటే ప్రజల్లో ఏ విధంగా చెడు అభిప్రాయాన్ని పంపుతారో ఒక్కసారి ఆలోచన చేయాలని ఆమె చివాట్లు పెట్టి పంపడం జరిగింది. మరి నిన్నటి దినం గవర్నర్ గారికి కోటి సంతకాలు, మరి అన్నీ కూడా 40 సంతకాలు. మరి అదేవిధంగా కోటి సంతకాల పేరుతో గవర్నర్ని కలిసి, రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం చాలా దారుణం. వీరు స్కాముల మీద స్కాములు, గత వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు వీరి నాయన అధికారంలో రోజుల్లో వీరు ఐఏఎస్ అధికారులను, ప్రభుత్వంలో పెద్దల్ని వాడుకొని ఏమంటే లుప్చా పనులన్నీ చేయించి 1,00,000 కోట్లు సంపాదించుకొని మరి ఆ యొక్క అధికారుల్ని జైలుకు పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నోరు తెరిస్తే నేను ఈ పీపీపీ విధానంలో నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే మరి దీనికి సంబంధించిన మెడికల్ కళాశాల నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్లను కూడా నేను జైలుకు పంపుతానని చెప్తున్నానంటే ఏ స్థాయికి తెగబడ్డాడో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీరు అధికారం లేకనే ఇంత అహంభావంతో, అహంకారంతో పెట్టేగిపోతున్నాడు అంటే మరి ఏ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కుటుంబంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వంలో పెద్దల్ని, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధించడం, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని బెదిరించడం, ఎక్కడికక్కడ జైలుకు పంపుతానడం, 7 సముద్రాల అవతలున్న లాక్కొచ్చి మీకు జైలుకు పంపుతానని చెప్తున్నాడంటే మరి ఎంత బరి తెగించి ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడో ఒక్కసారి ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. గత 19-24 మధ్య ఇదే విధంగా పోలీస్ అధికారులను వాడుకొని, ఐఏఎస్ అధికారులను వాడుకొని ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేసి, స్కాముల మీద స్కాములు చేసి ఈరోజు ఐపీఎస్ అధికారులు